ఇది గుజరాతీ కర్రీ అండి. అలాగే చూద్దాం. అల్లం పచ్చిమిరపకాయలు మెత్తగా పేస్ట్గా చేసేసుకోవాలండి. మనం ఏంటంటే పెరుగుని బాగా పలుచగా మజ్జిగలాగా చిలికేసుకోవాలన్నమాట. అందులో ఈ అల్లం పచ్చిమిరపకాయలు వేసేసుకుని 2 స్పూన్స్ అండి శనగపిండి అనమాట. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మీకు ఇంకా కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం పలుచగానే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇలా స్ట్రెయిన్ చేసేయాలండి, ఏమీ ఉండకూడదు అనమాట నరకలు అవిను. ఇందులో మామూలుగా అయితే ముక్కలు ఏం వేసుకోరు గుజరాతీ కర్రీలో. నేను ఉరికినే 4 ఆనపకాయ ముక్కలు వేసాను. మళ్ళీ మజ్జిగ పులుసులాగా ఉండదండి, ఇది చాలా స్పెషల్గా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఉరికిని తాగడానికి కూడా వేడిగా చాలా బాగుంటుంది వర్షం పడుతున్నప్పుడు తాగితే. దాల్చిన చెక్క, దానిలో తడక అనమాట, 2 లవంగాలు, కొంచెం ఆవాలు, మెంతులు, 2 మెంతులు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. జీలకర్ర, ఇంగువ అనమాట. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు, కానీ ఇంగువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇవి వేసేసుకుని దీని మీద పోపు పెట్టేసేయాలన్నమాట. ఇది నెయ్యి పోపు అయితేనే బాగుంటుంది, నూనె పోపు కన్నాను. 2 ఎండుమిరపకాయలు వేసుకోండి, లాస్ట్ కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇది మాత్రం చాలా బాగుంటుంది ఈ గుజరాతీ కర్రీ. మన మజ్జిగ పులుసులాగా కాదనమాట. ఇందులో పసుపు అది ఏం వేయం అనమాట. మామూలుగా అయితే మన మజ్జిగ పులుసులో పసుపు వేస్తాం, బెండకాయలు అన్నీ వేస్తాం కదా, ఇది ముక్కలు ఏం వేయం. ఇది కర్రీ అనమాట, గుజరాతీ కర్రీ.